నేను ఇప్పుడు శ్వేత వర్మ అని పిలుస్తున్నాను. శ్వేత వర్మ ఒక బైకరు, అట్లానే తను ఒక యాక్టర్. తన అనుభవాన్ని ఈ విషయం మీద మాట్లాడవలసిందిగా సో ఇక్కడికి వచ్చిన ప్రెస్ని అండ్ ఈ ప్రెస్ మీట్ ద్వారా చూసే వ్యూవర్స్ అందరికీ, టు బిగిన్ విత్, ఐఎమ్ రిప్రజెంటింగ్ వాయిస్ ఆఫ్ విమెన్, విచ్ ఇస్ అన్ ఆర్గనైజేషన్. సో మనందరికీ తెలిసినట్టు ఒక 1-2 months నుండి దేర్ హ్యాస్ బిన్ అ డిబేట్ అబౌట్ అ నోటెడ్ యాక్టర్. అంటే ఒకరి డ్రెస్సింగ్ పైన, ఒకరు వేసుకునే వస్త్రధారణ పైన చాలా అంటే చాలా వర్బల్ అబ్యూజ్ అనేది జరుగుతుంది. అది కూడా బై అనదర్ విమెన్ హూ ఈజ్ ఆల్సో ఇన్ ఎ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్. టు బిగిన్ విత్ అండి, ఐ వాంట్ టు request and tell everybody that a women's body, it's not a public debate, and okar social media anedi, it is not a moral court. Indaka Sajaya garu cheppinattu National Crime Records Bureau prakaranga 2021, 2022, 2023 21లో 4,28,000 కేసెస్, 22లో 4,45,000 కేసెస్, 23లో 4 lakh అంటే ఆల్మోస్ట్ 4.5 lakh క్రైమ్ కేసెస్ అగేన్స్ట్ విమెన్ మన భారతదేశంలో రిజిస్టర్ అయింది. ఈ క్రైమ్ విషయానికి వస్తే ఒక్క ఏజ్ గ్రూప్ అనేది లేదండి. చిన్న పిల్లల నుండి, పాక్సో యాక్ట్ నుండి, మ్యారీడ్ విమెన్ వరకు కూడా, సింగిల్ విమెన్, సేఫ్టీ అనేది లేదు. మనము యాజ్ అ కంట్రీ, యాజ్ అ కల్చర్ ప్రోగ్రెస్ అవుతున్నాము అని ఎలా తెలుస్తుంది అంటే, గాంధీ గారు చెప్పారు, ఒక విమెన్ లేట్ నైట్ కూడా సేఫ్ గా రోడ్డు మీద వెళ్తుంది అన్నప్పుడు వీఆర్ యాక్చువల్లీ ఇండిపెండెంట్ అని. ఆ ఇండిపెండెన్స్ కానీ ఫ్రీడమ్ కానీ ప్రొటెక్ట్ చేస్తూ మన ఇండియన్ లా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఆర్టికల్ 19(1)(a, వీ కెన్ ఎక్స్ప్రెస్ ourselves the way we want to. Freedom of speech, freedom of expression. So prati okkallaki a right undi. Article 21(a), it gives us the right to life and dignity. So laws lo aithe Constitution of India anedi ichindandi. So Indian culture ni manam represent chestunnam annappudu, are you following the law? Oka influential position lo unnappudu, when you are talking about another women, మోరల్ పోలీసింగ్ అంటే వస్త్రధారణ పైన ఎలా వేసుకోవాలి, దట్ ఈస్ యువర్ పర్సనల్ చాయిస్ అండి. నోబడీ హ్యాస్ అ రైట్ టు టాక్ అబౌట్ అనదర్ విమెన్ దట్ వే. నేను ఒక బైక్ రైడర్ని. 2024లో స్పెయిన్ నుండి ట్రావెల్ చేస్తున్న ఒక కపుల్, ఒక విమెన్ అండ్ హర్ పార్ట్నర్, వాళ్ళు ఆల్ ఓవర్ ద వరల్డ్ బైక్ రైడింగ్ చేసినప్పుడు జార్ఖండ్లో గ్యాంగ్ రేప్ జరగబడిందండి. దిస్ హ్యాపెండ్ ఇన్ 2024. షీ వాజ్ నాట్ ఇన్ అ క్లోదింగ్ విచ్ వాజ్ ఇన్అప్రోప్రియేట్. సో 2012లో నిర్భయ కేసు అందరికీ తెలిసిందే. పర్పెచువేటర్స్ ని నువ్వు ఎందుకు రేప్ చేసావు అంటే, ఆ టైంలో అమ్మాయి తిరగకూడదు అన్న మైండ్ సెట్ ఉంది తప్పితే అకౌంటబిలిటీ అనేది తీసుకోవట్లేదు. ఇట్స్ అ వెరీ గ్రూసమ్ కేస్ దట్ హ్యాపెండ్ ఇన్ నిర్భయ. మన హైదరాబాద్ గురించి మాట్లాడుకుందామండి, బికాస్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ జరుగుతుంది కాబట్టి. లాస్ట్ ఇయర్ 2025లో, ఎర్లీ 2025లో ఒక జర్మన్ టూరిస్ట్ ని, ఒక 25-year-old మ్యాన్, హీ రేప్డ్ హర్. అక్టోబర్ 2025లో ఇంకొక 25-year-old మ్యాన్ వాళ్ళ బంధువుల అమ్మాయిని, 14-year-old అమ్మాయిని, పాక్సో ప్రకారం హీ రేప్డ్ హర్. అదే 2025లో ఒక టీ అమ్ముకునే మనిషి 2023లో ఒక 17-year-old అమ్మాయిని కిడ్నాప్ చేసి రిపీటెడ్ గా రేప్ చేయడం వల్ల గవర్నమెంట్, మన సుప్రీంకోర్టు అనేది 20 years పనిష్మెంట్ అనేది ఇచ్చింది ఆయనకి. నేను ఇవన్నీ ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నానండి. ఇక్కడ నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, మనం ఈ ప్రెస్ మీట్ లో మేజర్ గా క్లోత్స్ గురించి మాట్లాడుతున్నాం, కల్చర్ గురించి మాట్లాడుతున్నాం, సైబర్ బుల్లింగ్ గురించి మాట్లాడుతున్నాం. నేను ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ జరిగినవి. ఇక్కడ మైండ్ సెట్ అనేది చాలా వరకు మారాలండి. అంటే ఒక వ్యక్తి వాళ్ళ పర్సనల్ లైఫ్లో, సోషల్ మీడియాలో వాళ్ళని వాళ్ళు రిప్రజెంట్ చేసుకునే విధానం బట్టి మీరు వాళ్ళ క్యారెక్టర్ని డ్యామేజ్ చేయడం, అసాసినేట్ చేయడం, ఒక ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం, మీరు ఇలా చేయడం వల్ల ఒకరి కెరియర్ డ్యామేజ్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ డ్యామేజ్ అవుతుంది. మన ఆల్ ఓవర్ ద వరల్డ్ అండి, ఎవ్రీ 3 womenలో 1 woman హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ అబ్యూస్. సతీ సాగమనం నుండి ఇప్పటిదాకా ప్రతి కెరియర్లో ఒక కెరియర్లో ఒక విమెన్
నిలబడాలంటే ఎంతో ఫైట్స్ చేశారండి. ఇట్ హెస్ నెవర్ బీన్ ఈజీ ఫర్ అ విమెన్ టు కమ్ అవుట్. ఇప్పుడు మేమంతా ఇలా కూర్చొని మాట్లాడుతున్నామంటే ఎన్నో విమెన్, ఐ కంగ్రాచులేట్ అండ్ ఐ రెస్పెక్ట్ ఆల్ ద విమెన్ హూ సాక్రిఫైస్ హూ టుక్ అ స్టాండ్. వాళ్ళు తీసుకున్న స్టాండ్ వల్ల మనం ఈ పొజిషన్ లో ఉన్నాం. ఇప్పుడు వీఆర్ ఇన్ అ వెరీ పవర్ఫుల్ టైం అండి. సోషల్ మీడియా అనేది ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు ఎడ్యుకేట్, టు స్ప్రెడ్ అవేర్నెస్. ఎప్పుడైతే మనము ఒకరి వస్త్రధారణ వల్ల ఒక వేరే జెండర్ ని మనం ప్రొవోక్ చేస్తున్నాం అంటున్నామో, మీరు ఆ వెరీ మూమెంట్ యు ఆర్ డైవర్టింగ్ ద మైండ్ సెట్ అండ్ యు ఆర్ సేయింగ్ ఇఫ్ ఐఎమ్ వేరింగ్ ఎ రివీలింగ్ క్లోదింగ్ ఇట్ డస్ నాట్ మీన్ కన్సెంట్ అండి. ఇట్ డస్ నాట్ మీన్ ఐఎమ్ ఇన్వైటింగ్ అనదర్ పర్సన్ టు బిహేవ్ ఎ సర్టన్ వే విత్ మీ. Education is required and awareness is required. And as women, true women empowerment is when you are supporting, when you are promoting, when you are empowering. Antegani verbal abuse anedi it is real andi. Harassment, what is happening is harassment. And వీటిని ప్రొటెక్ట్ చేస్తూ మన లాలో we have Indian Penal Code prakaram we have sections. Defamation prakaram 499, 500 lo we have defamation. 354A IPC. ఈ సెక్షువలైజ్డ్ కమెంట్స్ ఏవైతే మాట్లాడుతున్నారో దే కెన్ బి పుట్ బిహైండ్ ద బార్స్. 509 IPC. ఇవన్నీ దీస్ ఆర్ ద లాస్ అండి విచ్ ప్రొటెక్ట్ అస్. సో ఎనీ పర్సన్ హూస్ ఇన్ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్, ఐ రిక్వెస్ట్ యూ టు బీ మైండ్ఫుల్ అండి. ఇండియన్ కల్చర్ అనేది సెల్ఫ్ రియలైజేషన్ ని ప్రమోట్ చేస్తుంది. మనసా వాచా కర్మణ, మనం మాట్లాడే మాటలు. ప్లీజ్ బీ మైండ్ఫుల్. డూ నాట్ డ్యామేజ్ అనదర్ పర్సన్స్ లైఫ్. బికాస్ మీరు ఇక్కడ ఒక మనిషిని కాదండి, యూఆర్ డ్యామేజింగ్ అన్ ఎంటైర్ జనరేషన్ ఆఫ్ విమెన్. బ్యూటీ ప్యాజెంట్స్ లో కూడా దెర్ ఇస్ అ బికినీ రౌండ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్, వై అంటే గ్లోబలీ వై ఇస్ ఇట్ యాక్సెప్టెడ్? నేను ఒక బ్యూటీ ప్యాజెంట్ లో ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్. సో వస్త్రధారణ పైన ఒక టాపిక్ ని పెద్దగా మాట్లాడి మైండ్ సెట్ ని మనము చిన్నగా చేస్తామండి. మైండ్ సెట్ నీడ్స్ టు చేంజ్. సో ఇట్ ఈస్ మై రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్ టు ఎనీ పర్సన్ హూ హ్యాస్ ద ఆపర్చునిటీ. ఇప్పుడు నాకు ఒక మైక్ ఇచ్చారు, మీడియా ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ ఆపర్చునిటీ అండి. సో లెట్ us నాట్ డ్యామేజ్ ఈచ్ అదర్. లెట్ us టేక్ దట్ స్టాండ్. థ్యాంక్ యూ. నాకు ఒక్క పాయింట్ మర్చిపోయాను. ఇప్పుడు జరుగుతున్న చర్చలో మన తెలుగు మగవాళ్ళని చాలా అవమానిస్తూ మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కొంచెం బట్టలు ఇలా అలా చూడంగానే రేపిస్ట్లు అయిపోతారు, వీళ్ళకి ఏమి సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. మొన్న ఎవరో ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుందంట, దాని అర్థం ఏంటో కూడా ఎవరికి అర్థం కావట్లేదు అని తెలుగు మగవాళ్ళని చాలా అవమానిస్తున్నారు. తెలుగు మగవాళ్ళు వాళ్ళ ఆత్మగౌరవం కోసం నించొని మేమేమి ఇట్లా కొంచెం బట్టలు స్కిన్ కనిపించగానే రేపిస్ట్లు అయిపోయే వాళ్ళం కాదు అని వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం కూడా చాలా ఉంది. మెన్స్ రైట్స్ యాక్టివిస్టులు వాళ్ళందరూ కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్వేత అండ్ తేజ్.